ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. వేదిక టీవీ అంటే ప్రజావేదిక, ప్రజల యొక్క వేదిక. ఈ వేదికలో ప్రజలు వాళ్ళకున్న సమస్యలు, ఇప్పుడున్న ప్రభుత్వంలో కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఏ విధంగా జరుగుతుంది, 6 గ్యారెంటీలు ప్రజల చేతులకు ఏ విధంగా అందుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉంది అనే అంశాలపై ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ సర్వే చేయబడుతున్నాము. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు రాజేష్. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్ చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఫ్రీ స్కీమ్లు పెట్టి అంతా సర్వనాశనం అయిపోయింది స్టేట్. దాని గురించి ఏమి లాభం లేదు, అందరికి నష్టమే అది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కొద్దిగా పర్వాలేదు కేసీఆర్ పాలన, కానీ ఇది అధ్వానంగా ఉంది. ఇంకా ఫ్రీ స్కీమ్ అంటే ఇప్పుడు 1 తులం బంగారం అన్నాడు, అదైతే లేదు. ఫ్రీ బస్సెస్ అన్నాడు, ఫ్రీ బస్ ఫెసిలిటీ సరిగా లేదు. ఏదో నామినల్ బస్సులు ఉన్నాయంటే ఉన్నాయి, లేకపోతే అంతే పేరుకు మాత్రమే ఫ్రీ బస్ అన్నట్టు. ఇంకేంటి, ఫ్రీ బస్ పెట్టడం వేస్ట్. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా. నమస్తే సార్. మీ పేరమ్మా? షాహిన్. ఏం చేస్తుంటారమ్మా? ఇంట్లోనే ఉంటాం. గ్రామం, మండలం? నేడింజర్ల. మండలం గిట్ల నేడింజర్లనే. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ చేసినప్పుడు బాగుంది. ఆయన ఏదైనా ఇచ్చిండు, ఈయన ఏమి ఇస్తలేడు. ఆయన చెప్పిన వాగ్దానాలు ఇట్లా ఏమి ఇస్తలేడు. బస్సులు ఒక్కటే ఫ్రీ పెట్టిండు, అది ఒక్కటే వస్తుంది, ఇక ఏం రావట్లేవు. ఆయన కేసీఆర్ చెప్పినవన్నీ పాటించిండు, చేసిండు, కానీ ఈసారి అయితే ఏం చేస్తలేరు, ఏమి ఇస్తలేరు. రేషన్ బియ్యం సన్న ఇస్తామన్నారు, మొన్న నెలలు ఇచ్చిర్రు అంతే. ఇక ఇంతవరకు ఎప్పుడు రాలేదు. మరి ఈ నెల నుంచి నన్ను ఇస్తారో ఇవరో తెలియదు. కేసీఆర్ అయితే ఆయన చేసిన సంవత్సరాలు చెప్పిన వాగ్దానాలన్నీ చేసిర్రు. ఈయనైతే ఏం చేస్తలేడు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంతకుముందు కిట్లు అవి ఇవి ఇచ్చిర్రు, ఈయనైతే ఏమి ఇస్తలేడు. ఇక చెప్పినవన్నీ ఇవ్వాలి కదండి, అవి ఇస్తలేడు. కేసీఆర్ పాలనే మంచిగా అనిపించింది. కేసీఆర్ పాలనే మంచిగా అనిపించింది. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్. సార్. సార్ మీ పేరు సార్? నా పేరు కన్నయ్య. ఏం చేస్తుంటారు సార్? మేము జంగాలో ఉన్నాం సార్. గ్రామం, మండలం? మా గ్రామం ఎలుగుపల్లి, మా తుంగతుర్తి మండలం, జిల్లా సూర్యాపేట మాది. రేవంత్ రెడ్డి సార్ మరి ఇస్తున్నటువంటి ఆగుదత్తాలు మొత్తం తప్పిండు. ఎందుకంటే ఆ సార్ మా అందరికీ అభియానంతో గెలిపించినాం మేము ప్రజలం. ఆ సార్ రావాలని చెప్పని, మేము సీఎం కావాలని చెప్పని కన్నా కష్టపడి గెలిపించినాం మేము. అసలు మా జంగాలలో చాలా మంది, కొన్ని లక్షల మంది ఉన్నాం మేము. కానీ మా జంగాలని ఏ మాత్రం లెక్క కూడా చేయట్లేదు అసలు. మా బుడే జంగాల క్యాస్ట్ ఇక్కడ ఉంది. మరి ఊరికి 100 మంది 200 మంది ఉన్నాం మేము. తొర్రూరులో మొత్తం మా క్యాలీ 2000 హడపు ఉంది. మరి దాటగాడ 2000 హడపు ఉంది మాది. అంబాపురం కూడా 4000 హడపు ఉంది. మరి ఎలుగుపల్లి 500 హడపు ఉంది. కుమ్మరగూడెం కూడా 100 హడపు ఉంది. మా జంగాలకి వెళ్ళడం ఏం మాత్రం కూడా ఎక్కడ చేస్తాడు సార్ మాకు. మా జంగాల వాళ్ళకు ఏం మాత్రం హెల్ప్ చేస్తలేడు. మరి కన్నా బాధపడి మరి సార్ రావాలని చెప్పి మేము గెలిపించుకుంటే మాకు చేసిన ఏది మాకు ఏ మాత్రం సాయం కూడా మాకు అందలే. గవర్నమెంట్ ఇంటి రావట్లేవు మాకు, మరి దళిత ముందు రావట్లేదు, ఏది కూడా మాకు సాయం చేయట్లేదు సారు. మరి రావాలని చెప్పి పనులు అన్ని కావాలి మాకు. మాకు ఏ పని అయితే తెలియదు మాకు అసలే. మేము బుడే జంగాలం, మాది ఎస్సీ కాలనీ, ఎస్సీ వాళ్ళ కింద లెక్క మాది. మేము బుడే జంగాలం. మా జంగాలంలోకి ఏం మాత్రం పట్టించుకుంటలేడు సారు. మా దాంట్లో సలహా పెద్దవాళ్ళు కూడా, మరి ఆ పెద్దవాళ్ళు కూడా అడగలేకపోతున్నారు. మరి ఆ సార్ చెప్పలేకపోతుండో, ఈయన ఏం మాత్రం పట్టించుకుంటారు సార్ మమ్మల్ని అసలు సూర్యాపేట జిల్లా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్కి పాలన మంచి జరిగించాడు మాకు. మా జంగాలలో జంగాల పట్టించుకుంటూ మంచిగా మాకు గెలుపు చేస్తుండు. ఈయన ఏ దేశమైనా ఏ రాజ్యమైనా మంచి అడవులను బెదిరించినా కూడా మాకు అండమండగా ఉండేది సారు. మరి రేవంత్ రెడ్డి సార్ మమ్మల్ని ఏమైనా పట్టించుకుంటలేడు, మాకు ఏం మాత్రం గెలుపు చేస్తలేడు సార్. మా సూర్యాపేట జిల్లా, మాది తుంగతుర్తి మండలం, మాది ఎల్లిపల్లి గ్రామం. నా పేరు తీరిపాటి కన్నయ్య. మేము జంగాలలో మేము. నా పేరు తీరిపాటి కన్నయ్య. నేను కులాధ్యక్షుడు సార్. నేను మా గ్రామంలో ఎల్లిపల్లి గ్రామంలో, మా ఎల్లిపల్లి గ్రామంలో కులాధ్యక్షుడు నేను. ఇంతవారికి కూడా మమ్మల్ని మా ఎల్లిపల్లికి వచ్చి కూడా ఏది మాకు సాయం చేయలే. గవర్నమెంట్ ద్వారా మాకు ఎలాంటి విషయాలు మాకు రావట్లేదు సార్ మాకు అసలే. థ్యాంక్ యూ సార్. ఓకే సార్.